నేను హెచ్చించినట్లుగా ఆనంద తైలముతో అభిషేకించెను. 10. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశించును గాని నీవు నిలిచి ఉందువు, అవన్నీ వస్త్రములే పాతగిలను. చదవండి 12. ఉత్తరీయము వలె వాటిని మనం చేసుకుందాం. ప్రభు సాయం కొరకై. ప్రేమగల తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో మీ ఘనమైన నామం కొరకై వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా, మరి జూన్ నెల మొదటి ఆదివారము పరిశుద్ధ దినంలోనికి మిమ్మల్ని చేర్చినందుకొరకు స్తోత్రములు. ప్రభా, మరి సంఘీ ప్రాంతంలో మీరు ఏర్పరచుకున్న దీపస్తంభమైన మందిరములో మేమందరం చేరి ఆరాధించుటకై మాకు ఇచ్చిన సమయము, తరుణము, అవకాశమును బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభా తండ్రి, పలు ప్రాంతాల నుంచి మీ ప్రజలైన వారిని మీరు తీసుకొచ్చినందుకొరకు స్తోత్రములు. మరి తండ్రి ప్రభా, చిన్న సమూహముగా మా స్తుతులు ఆరాధన మీద మీరు ఆశీనుడు కమ్మని ప్రభా తండ్రి, మేము కూడా మరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించలాగను మమ్మల్ని సిద్ధపరచమని, చదవబడిన లేఖన భాగములు మా కొరకు దీవించి మాతో మాట్లాడమని, మీ దాసుని నన్ను కూడా అభిషేకించి మీ నోటి బూరగా వాడుకొని మీరు మహిమ పొందమని, ఇప్పటి వరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, స్తోత్రములు. ప్రభా, మరి వాక్యము ద్వారా కూడా మేము మరి ఎరిగిన హృదయముతో మా యొక్క హృదయంలో చేసే స్తుతులను మీకు సమర్పించుటకు సహాయం చేయమని వచ్చిన వారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. రావాల్సిన వారు ఇంకెవరైనా మార్గ మధ్యలో సకాలంలో మా మధ్యకు చేర్చమని, హెబ్రోను తదితర బ్రాంచీలు, సంఘాలు, విశ్వాసులు, సేవకులు, ఆ ప్రాంతాలకు వెళ్తున్నవారు, వస్తున్నవారు, ఇంకా వెళ్ళాల్సిన వారు అందరినీ మీరు సిద్ధపరిచి బలపరచమని, మరి ప్రపంచం అంతా కొన్ని గంటల తేడాతో ఇతర దేశాల్లో కూడా ఆరాధనలో మీరుండి ప్రభువా మీ మేఘాన్ని పంపించమని, ప్రభా తండ్రి, మీ మేఘం యొక్క మరి తండ్రి క్రింద మేము మిమ్మల్ని సంపూర్ణంగా స్తుతించి ఆరాధించినట్లుగా మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరచమని, సమయాలు ఆశీర్వాదకరంగా చేయమని, నిలబడిన దాసుని నన్ను కూడా మీరు అభిషేకించి మీరే వాడుకొనమని వందనములు స్తోత్రములు చెల్లిస్తూ యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దేవుడు మరొకసారి మనకై ఈ జూన్ మాసం మొదటి ఆదివారము మనందరము కూడి ప్రభుని ఆరాధించడానికి దేవుడిచ్చిన అవకాశం బట్టి దేవునికి ఎంతో వందనస్తులం. అయితే లేఖనాల్లో మనం చదువుకున్న హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయంలో మనం చూస్తున్న ఈ భాగములో ఏం చూస్తున్నామంటే, దేవుని యొక్క మహిమైన గొప్పతనాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. 6వ వచనాన్ని చదువుకుందాం. ఆయన భూలోకమునకు ఆది సంభూతుణ్ణి మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని చెప్పుచున్నాడు. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునేవాడు అని దేవుని యొక్క గొప్ప మహా అద్భుతమైన ఆయన మహాత్యము, ఆయన మహిమను ఇక్కడ మనం చదువుతున్నాం. దేవుని దూతలు ఆయన ఆరాధన చేయాలి, నమస్కారం చేయాలి. ఆ తర్వాత మనం చూస్తే ఆ దూతలు ఆయనకు వాయువులుగా ఉన్నారు, సేవకులుగా ఉన్నారు, అగ్ని జ్వాలలుగా ఉన్నారు. ఆయన సింహాసనము నిరంతరం నిలిచేది అని మనము చూస్తా ఉన్నాం. తర్వాత ఆయన ఎలాంటి గొప్ప దేవుడు అంటే, దేవుడు ఆది యందు భూమికి పునాది వేసినవాడు. మొదటి అధ్యాయం 10వ వచనం. 6వ అధ్యాయంలో దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయాలి. తర్వాత మరి 7-8 వచనాల్లో దూతలే ఆయనకు వాయువులు, సేవకులుగా, అగ్ని జ్వాలలుగా ఉన్నారు. 8వ వచనంలో నీ సింహాసనం నిరంతరము నిలుచు. 10వ వచనంలో నీవు ఆది యందు భూమికి పునాది వేసితివి, ఆకాశములు కూడా నీ చేతి పనులే. 11వ వచనంలో అవి నశించిపోతాయి కానీ మరి దేవుడు మాత్రం నిరంతరము నిలిచేవాడు అనే సందర్భాన్ని అక్కడ మనము చూస్తున్నాం. చూసారా, పూర్వకాలంలో ప్రజలు మరి రకరకాలైన ఆరాధనలు చేసేవాళ్ళు. యూదులను చూసినప్పుడు వాళ్ళు పండగలు, ధర్మశాస్త్రము, బలులు వాటిని ఆధారం చేసుకొని దేవుణ్ణి ఆరాధన చేసేవాళ్ళు. ఎవరు? యూదులు. యూదుల తర్వాత ఇంకొక జనాంగం ఉంది, వారిని ఏమంటారు? జెంటైల్స్ అంటాం, అంటే అన్య జనాంగం అంటాం. వాళ్ళు ఏం ఆరాధన చేసేవాళ్ళంటే సూర్యుడిని, చంద్రుడిని, నక్షత్రాలని
ఈ ప్రకృతిలో ఉన్న శక్తులన్నిటినీ, విగ్రహాలను, కొన్ని సందర్భాల్లో రాజులను కూడా ఆరాధన చేసేవాళ్ళు. ఎవరు వాళ్ళు? అన్యులు. యూదులు ఏం ఆరాధన చేసేవాళ్ళు? ధర్మశాస్త్రాన్ని, పండగల్ని, బలులను ఆధారం చేసుకొని ఆరాధన చేసేవాళ్ళు. అన్యులైన వారు ఏం చేస్తారంటే, మనకు కనబడే సూర్యుడిని, మనకు కనబడే చంద్రుడిని, మనకు కనబడే నక్షత్రాలని, ప్రకృతిలో ఉన్న శక్తులు, దయ్యపు శక్తులను, విగ్రహాలని, రాజులను కూడా ఆరాధన చేసేవాళ్ళు. వీళ్ళు అన్యులు. ఇంకా మనము దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని గనక ఆరాధనను చూస్తే, మరి బయలుదేవత ఆరాధన అని ఉండేది. ఈ ఆరాధన ఎవరు చేసేవాళ్ళంటే, కనానీయులు అనేవాళ్ళు బయలుదేవత ఆరాధన అని చేసేవాళ్ళు. అది చాలా విస్తృతంగా ఉండేదంట. పాత నిబంధనలు మనం చూస్తే కనానీయుల యొక్క చరిత్ర చదివినప్పుడు బాల్ వర్షిప్ అంటారు. అంటే బయలుదేవత ఆరాధన విస్తృతంగా ఉండేది. మనమేమో నీరసంగా ఎప్పుడుకో వచ్చి ఏదో 2 మాటలు పలికో, పలకలేకనో ఏదో ఆరాధన చేస్తాం. కానీ కనానీయులు బయలుదేవత యొక్క ఆరాధన విస్తృతంగా చేసేవాళ్ళు. విస్తృతం అంటే ఏంటి? ఆహ్, ఎంతో ఆర్భాటంగా, ఎంతో ఖర్చుతో కూడుకొని, ఎంతో శ్రమతో, సాక్రిఫైస్‌తో చేసేవాళ్ళు. దాగోను అనే ఒక దేవత యొక్క ఆరాధన జరిగేది. అది ఫిలిస్తీన్లు చేసేవాళ్ళు. ఒకవైపు చూస్తే యూదులేమో బలులు, పండుగలను ఆధారం చేసుకొని ఆరాధన చేస్తుంటే, అన్యులు సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు కనబడే వాటిని చూసి ఆరాధన చేస్తుంటే, కనానీయులు, ఫిలిస్తీన్లు అనేవాళ్ళు ఈ బయలుదేవత, ఈ దాగోను దేవత యొక్క ఆరాధనను విస్తృతంగా చేస్తూ ఉండేవాళ్ళు. కొన్ని ప్రాంతాల్లో మెలేకే అనే దేవత యొక్క ప్రభావం కూడా ఆరాధన ఆ దినాల్లో జరుగుతూ ఉండేది. అయితే ఆరాధనలు ఇన్ని రకాలుగా ఉన్నాయి. ప్రజలు ఇంత భయంకరమైన దుస్థితిలో, దుస్థితి అంటారు, మిజరబుల్ కండిషన్ అంటారు. స్పిరిచువల్లీ మిజరబుల్ కండిషన్, దౌర్భాగ్యకరమైన స్థితి. ఆత్మీయంగా దెయ్యాలను, విగ్రహాలను ఆరాధన చేసే స్థితి. మరి నిజదేవుణ్ణి ఆరాధన చేయడం అనేది చాలా మందికి తెలియని పరిస్థితి. ఎవరి నిజదేవుడు అని చూస్తుంటే హెబ్రీ 1:6లో దేవుని దూతలందరూ కూడా ఆరాధన చేయుటకు అర్హుడు నిజదేవుడు అని చూస్తున్నాం. ఆ దేవుడు ఎవరంటే ఆయన సింహాసనము నిరంతరం నిలిచేది. ఆయన భూమి మీదకి పునాది వేసినవాడు. ఆకాశం మారిపోయిద్దంట, కానీ దేవుడు మారడంట. అయితే అలాంటి నిజదేవుడు ఈ పాడైపోయి విగ్రహారాధనకు అలవాటు పడి, ఈ ప్రకృతిలో ఉన్న ఆ యొక్క శక్తులను పూజించే ప్రజాంగం, ఆయన అన్య జనాంగమైన మనలందరినీ దేవుడు విడిచిపెట్టక ఏం చేస్తున్నాడు తెలుసా? ఏం చేశాడంటే, మరి ఒక ప్రత్యేక జనాంగాన్ని ఏర్పరచుకొని ఆయన నామానికి మహిమ తెచ్చుకోవడం కొరకై అబ్రాహాము అనే ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. ఎవరిని లేపాడు? అబ్రహాం అనే ఒక వ్యక్తిని దేవుడు లేపాడు. ఆ వ్యక్తిని దేవుడు ఏర్పాటు చేసుకొని ఆ వ్యక్తికి దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. ఏం వాగ్దానం చేశాడంటే, నిన్ను, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములో విస్తరింప చేస్తానని చెప్పాడు. ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారందరూ కూడా నీ వంశానికి సంబంధించిన వాళ్ళే, విశ్వాస వంశానికి సంబంధించిన వాళ్ళే అని ఆయనకు చెప్పాడు. ఆ రీతిగా మరి అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ద్వారా ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచి నిజదేవుని తెలుసుకుంటున్నారో వారందరూ కూడా ఆశీర్వదించబడతారు అని చెప్పాడు. ఆశీర్వదించబడతారు. పాత నిబంధన నుండే దేవుని ఉద్దేశం అన్ని జనాంగాలను ఆశీర్వదించాలని దేవుని యొక్క ఉద్దేశం. ఈ వాగ్దానం చివరికి ఎలా నెరవేరిందంటే యేసు ప్రభు ద్వారా నెరవేరింది. చూసారా? యేసు ప్రభు ద్వారా నెరవేరింది. అబ్రహాముకి ఇచ్చాడు వాగ్దానం. ఏమనంటే, నిన్ను, నీ జనాంగాన్ని ఆశీర్వదిస్తాను, సముద్ర ఇసుక రేణువుల వలె విస్తరింప చేస్తానని ఇచ్చిన వాగ్దానం ఆ అబ్రహాము ద్వారా దేవుడు ప్రజలను ఆశీర్వదించాలని కోరాడు. ఎందుకు ఆశీర్వదించడం? అసలు ఎందుకు ఆశీర్వదించాలి ప్రజల్ని అనంటే, ప్రజలందరూ దేవుని యొక్క సృష్టి. వారిని అంతే వదిలిపెట్టి అంతే నిత్య నరకానికి వెళ్ళిపోవటం, భ్రష్టులైపోవటం, పాడైపోవటం,
చివరికి అపవాది చేతుల్లో ఉండి నెమ్మది లేని జీవితాలు జీవించడం అనేది దేవుని చిత్తం కాదు కాబట్టి ఆయన వాగ్దానము నెరవేర్చుట కొరకై యేసు ప్రభుని ఈ లోకంలోనికి తీసుకొచ్చాడు. ఇది దీనికంటే ముందు ఈ వాక్యం చెప్పుకోవడానికి దేవుడు అనే దానికంటే ముందుగా మరి దేవుని యొక్క ప్రణాళిక ఏంటి, ఆయన గొప్పతనం ఏంటో చూసాం. ఆయన ప్రణాళిక కూడా చూస్తున్నాం. ఆయన గొప్పతనం ఏం చెప్పుకున్నాం మనము? ఏం చెప్పాము ఆయన గొప్పతనము? ఆది యందు నీవు భూమికి పునాది వేసితివి, నీ సింహాసనం నిరంతరము నిలుచును, ఆకాశములు కూడా నీ చేతి పనులే, అవి నశించిన నీవు నిలిచి ఉంటావు, నీవు ఏకరీతిగానే ఉన్నావు, నీ సంవత్సరములు తరగవు. అది దేవుడంటే. చూసారా? దేవుడంటే ఇవి నిర్వచనాలు, ఆయన శక్తి అది. అయితే పాడైపోతున్న జనాంగాన్ని దేవుడు వదిలిపెట్టక వారిని ఆశీర్వదించాలని చూశాడు. ఆశీర్వదించాలని చూచి అబ్రహామును ఏర్పరచుకొని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం ద్వారా యేసుప్రభు వారి లోకానికి వచ్చాడు. చూసారు ఎంత గొప్ప అద్భుతమైన ప్రేమ దేవుడికి మానవుల పట్ల. అబ్రహాము నుండి మన వరకు కూడా ఆశీర్వాదము వస్తా వచ్చింది. ఎలాగా ఆశీర్వాదం ప్రారంభమైంది చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక అక్కడే 2వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. హెబ్రీ 2వ అధ్యాయం 4వ వచనం. అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేత మహత్కార్యముల చేత నానా విధములైన అద్భుతముల చేత వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దునపరచబడింది. అంటే అబ్రహాముకి ఇచ్చిన ఆశీర్వాదం మనము దక్కించుకోవాలి, మనకు దక్కాలి అని అంటే అట్టి రక్షణ, ఆశీర్వాదం రక్షణతో ప్రారంభమైంది. ఆ రక్షణ కూడా ప్రభు బోధించుట చేత ఆరంభమైంది. తర్వాత తన చిత్తానుసారముగా ఆయన మనలను ఏం చేశాడంటే ఆశీర్వాదంలోనికి జ్ఞాపకం చేసుకున్నాడు. ఈ ఆశీర్వాదం పొందడానికి ముందు రక్షణ అనే మాటను వాడాడు. రక్షణ అనే మాట నెరవేరాలంటే యేసు ప్రభు ఈ లోకానికి రావాలి అని దేవుడు ఉద్దేశించాడు. రక్షణ అనుభవంలోనికి మనం రావాలంటే యేసు ప్రభువును బలి కావాలి అని దేవుడు ఉద్దేశించాడు. యేసు ప్రభు బలి అయ్యి తిరిగి లేవటం ద్వారా, నమ్మటం ద్వారా అది ఆరంభమైంది ఆశీర్వాదము అని చెప్పాడు. ఇంత గొప్ప ఆశీర్వాదంలోనికి విగ్రహారాధికులైన మనలను, అన్యులైన మనలను, ప్రకృతిని, దెయ్యాలను పూజిస్తున్న మన పితరుల నుంచి వచ్చిన మనలను కూడా దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎవరు దేవుడు అంటే ఎవరు? ఆది యందు భూమికి పునాది వేసిన ఆయన. ఆకాశములు కూడా ఆయన చేతి పనులే. ఆకాశం నశించినా కానీ ఆయన మాత్రం నిరంతరము నిలిచి ఉంటాడు. ఆయన సంవత్సరములు తరగవు, ఆయన సింహాసనం నిరంతరము. అది దేవుడు అంటే. అలాంటి దేవుడు మరి బయలుదేవత ఆరాధనతో, మొలేకే దేవత ఆరాధనతో, మరి ఇంకా భయంకరమైన విగ్రహారాధనతో ఉంటున్న ప్రజలు, సూర్యచంద్ర నక్షత్రాలను ఆరాధన చేస్తున్న ప్రజలు, దేవుడికి రావాల్సిన మహిమను దెయ్యాలకు అర్పిస్తున్న ప్రజలు, నశించిపోతున్న ప్రజలను వదిలిపెట్టకుండా ఆయన సంకల్పము, ఆయన నిర్ణయము, ఆయన చిత్తాన్ని ఆ రీతిగా నెరవేరుస్తూ ఉన్నాడు. అసలు ఎవరు మనిషి ఎవరండి? అసలు మనిషి ఎవరు? చదవండి అక్కడే 6వ వచనం. హెబ్రీ 2వ అధ్యాయం 6వ వచనం చదవండి. నీవు మనుషుని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటి వాడు, నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు. అసలు ఎవరండి అసలు మనిషి? వాడు ఏ పాటోడు? ఎవరు మనిషి అంటే? దేవుడు అంటే చెప్పుకున్నాం, ఆది యందు భూమికి పునాదులు వేసిన ఆయనని, ఆకాశములు కూడా ఆయన చేతి పనులు అని చెప్పుకున్నాం. కానీ మనిషి ఎవరు? ఎవరు మనిషి? ఒక ధూళి. చదవండి మరి దేవుని యొక్క మాటలో మనం చూస్తే కీర్తన 103 14వ వచనంలో ఒక మాట మనం చదువుకుందాం. కీర్తన 103 14వ వచనం స్పీడ్గా. మనం నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. అది మనిషి ఎవరంట? మట్టి.
మనం మట్టి వారమని ఆయనకు తెలిసే ఉన్నది. చూసారా? అందుకనే యెషయా గ్రంథం 64:8 వచనంలో, నీవే మాకు తండ్రివి, మేము మంటి వారము చదవండి. యెషయా 64:8 వచనం. ఆ! నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను. చూసారా? మేము జిగట మన్ను. మన్ను ఎవరంట? మనిషి అంటే ఎవరంట? మన్ను. మనం మట్టి వారమని ఆయనకు తెలిసే ఉన్నది. సరే, మన్ను అంటే పర్వాలేదండి కొంతవరకు. అసలు మనిషి ఏంటంటే ధూళి అన్నాడు యెషయా భక్తుడు. దాని అధ్యాయం మరి యెషయా 40 అధ్యాయం 10 వచనం చదువుకుందాం. యెషయా 40:15 వచనం చదవండి. 40:15. ఆ! ఉంటివి త్రాసు మీద ధూళి వంటి వారు. అంతేకాదంట, కింద ఏం రాయబడింది చదవండి. సూక్ష్మ రేణువులు, ధూళి. మట్టి అంటే కొద్దిగా బరువు ఉండొచ్చు, కొద్దిగా కొంతవరకు దానికి కొంచెం శక్తి ఉండొచ్చేమో అనుకుందాం. ధూళ్ళంటే గాలి వచ్చినప్పుడు కొన్ని లక్షల ధూళి కణాలు మన కళ్ళ ముందు లేచిపోతా ఉంటాయి. అదంట మనం. అసలు ఎటు లేచిపోతాయో, ఎక్కడ ఎటు పోయిద్దో ఆ ధూళి మనకి అడ్రస్ కూడా, రూట్ మ్యాప్ కూడా చెప్పలేం. చూసారా? మనిషి అది. అసలు మనం చాలా విర్రవీగుతాం కానీ, నేను అదే ఆ లీడర్, ఈ లీడర్ అని ఎన్నెన్నో చెప్పుకొని విర్రవీగుతాం కానీ, మనం ఎలాంటి వారంట? ధూళి. చూసారా? మట్టివారము, ధూళి, ఇంకా సూక్ష్మ రేణువులు. ధూళిలో కూడా సూక్ష్మ రేణువులు. కొన్నిసార్లు దుమ్ము లేచిపోతా ఉంటే కనపడతా ఉంటది మన గాలికి. అబ్బా! చూడు దుమ్ము ఎట్టబోతుందో, చూడండి, చూడండి, అటు చూడండి అని అనుకుంటా ఉంటాం. సూక్ష్మ రేణువులు అంటే అసలు కనపడవు కూడా అసలు. అసలు కనిపించవు. చాలా మైక్రో అంటాగా, సూక్ష్మ అంటే మైక్రో. ఆ ధూళి కూడా ఇంకా ధూళైపోయి మైక్రో లెవెల్‌లో పరిగెత్తుతా ఉంటే ఎవరన్నా ఆపగలరా? అంత బలహీనమైన ఘటం ఎవరంట? మనిషి. ఒక్కోసారి భలే మాట్లాడతాం అసలు. అసలు బీటెక్ పాస్ అయితే నిలబడరు భూమి మీద. చిన్న జాబ్ దొరికింది అనుకో, అసలు ఏం మెలకలు తిప్పుతారో. ఏంటిదది? జుట్టుని. వాక్యంలో మనిషి అంటే ఏముంది? ఏముంది అంకులు? ఒక ధూళి, ఒక దుమ్ము, ఒక మట్టి. ధూళి, దుమ్ము, మట్టి కూడా కాకుండా సూక్ష్మ రేణువు అంట. అసలు కంటికి కూడా కనిపించకుండా లేచిపోతుంది సూక్ష్మ రేణువులంటే. అది మనిషి జీవితం. దేవుని యొక్క గొప్పతనం చూస్తే, నీ ఆకాశములు కూడా నీ చేతి పనులే, నీవు భూమికి పునాది వేసితివి. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకోవడం కూడా ఏ పాటివాడు అని రాయబడతా వచ్చింది. అంతేకాదంట, ధూళి సూక్ష్మ రేణువుల కంటే కూడా ఇంకా మైక్రో మాట ఒకటి ఉంది. యెషయా గ్రంథము 40 అధ్యాయం 17 వచనం. అక్కడే 17 వచనం చదవండి. ఆయన దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే. అది. తర్వాత అభావముగాను. అది. ధూళి తర్వాత, మట్టి తర్వాత ధూళి, ధూళి తర్వాత సూక్ష్మ రేణువులు, సూక్ష్మ రేణువుల తర్వాత అసలు ఏముందో తెలుసా? అసలు లేనట్టుగానే ఉందంట. దేవుని దృష్టికి లేనట్టుగానే ఉంది. సూక్ష్మ రేణువులన్నా కొద్దిగా ఇట్లా మనము చర్మం మీద ఒకసారి బయటికి సిటీకి వచ్చినాక చర్మం మీద చేయి పెట్టుకుని ఇట్టంటే చేతికి నల్లగా వస్తూ ఉంటుంది. సూక్ష్మ రేణువులన్నీ వచ్చి మన మీద పడ్డట్టు మన గుర్తు నల్లగా వస్తుంది చేతికి ఇట్లా అనుకుంటుంటే, చెమట పట్టినప్పుడు. సమస్త జనములు ఆయన దృష్టికి లేనట్టుగానే ఉండెను, అభావముగాను శూన్యముగాను ఉండెను. ఎన్నో కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు ప్రపంచంలో. దాదాపు 800 కోట్లు, 800 కోట్ల పైనే ఉన్నారు ప్రపంచం అంతా. దేవుని దృష్టికి సమస్త జనములు లేనట్టుగానే ఉండేను. అంత అయోగ్యమైన స్థితి మానవుడి. చూసారా అసలు? అయితే దేవుడు అంత గొప్ప దేవుడు, ఈ మట్టి, దుమ్ము, ధూళి, సూక్ష్మ రేణువులు, అభావమైన స్థితి, శూన్యమైన స్థితి కలిగిన మానవుడిని గుర్తు చేసుకున్నాడు.
గుర్తు చేసుకొని ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? రక్షణతో ఆశీర్వాదాన్ని ప్రారంభించి ఇప్పుడు ఏం చేస్తున్నాడు? చివరిగా చదువుకుందాం. 7వ వచనం చదువుదాం. 2వ అధ్యాయం 7వ వచనం. హెబ్రీ 2:7. ఆ మహిమ ప్రభావముతో వానికి కిరీటము ధరింపజేసితివి. ఆ చాలు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపజేసి. ఏం కిరీటం? ఈ కిరీటం మహిమ ప్రభావం. ఏ కిరీటంతో ఆరంభమైంది? రక్షణ కిరీటంతో ఆరంభమైంది ఆశీర్వాదం. ఎక్కడ దాకా వచ్చింది? మహిమ ప్రభావం దగ్గరకు వచ్చింది. ఆ కిరీటంతో దేవుడు మనల్ని చూడాలని చూస్తున్నాడు. వాస్తవమే, ధూళి దుమ్మే. ఇప్పటికైనా మనం ఇప్పటికైనా ఎంత పెద్ద ఇది వీరులు ఏం కాదు. ఇప్పటికైనా ధూళి దుమ్మే. కానీ దేవుడు మాత్రం ఆ ధూళి దుమ్మైన మానవుని జీవితాన్ని ప్రేమించి రక్షణతో ఆశీర్వాదాన్ని ఆరంభించి మహిమా ప్రభావములతో కిరీటం పెడుతున్నాడు. ఈ కిరీటం పెట్టి చూసుకుంటున్నాడు మనల్ని. ఈ కిరీటం ఎక్కడ దాపోద్దో తెలుసా? ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము ప్రకటన 7వ అధ్యాయము 9-10 వచనాలు అందరం చదువుకుందాం. 9-10 వచనాలు. ప్రకటన 7:9-10 వచనాలు. అటు తరువాత నేను చూడగా, ఇదిగో, ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలో మాట్లాడు వారిలో నుండి వచ్చి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహం కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై ఖర్జూరపు మట్టలు చేతబట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి, సింహాసనాసీనుడైన మా దేవునికి గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. ఇప్పుడు వీళ్ళందరూ కిరీటాలు పెట్టుకొని, ఎవరంట వీళ్ళంతా? ప్రతి జనము, ప్రతి వంశము, ప్రతి ప్రజ, ప్రతి భాష మాట్లాడు వారిలో నుండి లెక్కింపజాలని గొప్ప సమూహము. ఎవరు? ఈ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళు సింహాసనం ఎదుట గొర్రెపిల్ల ఎదుట నిలవబడి మా రక్షణకై గొర్రెపిల్లకు మా రక్షణకై స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెబుతున్నారు. ఒక దుమ్ము ధూళి లాంటి మానవుని జ్ఞాపకం చేసుకొని దేవాది దేవుడు ఆకాశమును భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు దేవదూతలను ఆయనకు పరిచారకులుగా పెట్టుకున్న దేవుడు ఒక దుమ్ము ధూళి సూక్ష్మ రేణువులు లాంటి మట్టి లాంటి మానవుని జ్ఞాపకం చేసుకొని ఒక రక్షణ కిరీటం, ఒక మహిమా కిరీటము ఆయన ధరింపజేసి ఎక్కడ దాకా తీసుకెళ్ళాడు తెలుసా? ఈ కిరీటం యుగయుగాలు ఆరాధన చేసే ఆ సింహాసనం దగ్గరకు ఈ కిరీటాలు పెట్టుకున్న వాళ్ళని తీసుకెళ్తున్నాడు. తీసుకెళ్ళిన అనుభవంలో ఉంచాడు భూమి మీద. కాబట్టి గొప్ప, ఎవడును లెక్కింపజాలని గొప్ప సమూహము. ఎక్కడిది ఈ సమూహం అనంటే, అబ్రహాముకు చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడు? నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె, చూసారా, ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తానన్నాడు. లెక్కకు అసాధ్యం, అలా చేస్తానన్నాడు. ఎవరి సంతానం అంటే రక్షణ పొందిన సంతానం. మనమందరం ఒక గొప్ప అబ్రహాం యొక్క సంతానమై ఉండి యేసు ప్రభు ద్వారా రక్షణ పొంది ఒక గొప్ప, ఎవడు లెక్కింపజాలని గొప్ప సమూహం మనం. ఈ సమూహము పరలోకంలో కిరీటాలు పెట్టుకొని ఆ సింహాసనం ఎదుట సాగిలపడి యుగయుగాలు ఆరాధన చేస్తూ ఉంటాము. ఎవడైతే రక్షణ ఆశీర్వాదంలోకి రాలేదో వానికి గాలి కొట్టిందంటే అడ్రస్ లేకుండా కనబడకుండా పోతాడు. పోతే పోయాడు, ఎవరైనా పోతాం, మనమైనా పోతాం. కానీ మనం ఎక్కడుంటామంట? ఈ లోకంలో గాలి కొడితే పోయిన తర్వాత ఎక్కడుంటామంట? ఎవడను లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడిన అక్కడుంటాం మనం. అక్కడ కిరీటాలు పెట్టుకొని ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ ఆశీర్వాదంలోకి ఎవరైతే రాలేదో వాళ్ళు దుమ్ము ధూళి. వాళ్ళు ఇప్పటికీ సూక్ష్మ రేణువులే. ఇప్పటికీ వారు గాలి కొడితే లేచిపోయేవాళ్లే. ఆ తర్వాత వారికి ఈ ఆశీర్వాదం ఉండదు. ఈ గొప్ప సమూహంలోనికి వచ్చే ఆశీర్వాదం ఉండదు. ఈ సింహాసనం మీద సాగిలి పడే ఆశీర్వాదము, ఆ ఆధిక్యత వారికి ఉండదు. దేవుడు మనకిచ్చాడు. దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? ఆయన రక్షణ ఎంత గొప్పదో తెలుసా? ఆయన మనల్ని ఎన్నుకున్న విధానం ఎంత గొప్పదో తెలుసా?
అసలు నిన్ను జ్ఞాపకం మనుషుడు ఏ పాటి వాడండి? కానీ ఆయన ఎన్నుకొని ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. అబ్రహాము ద్వారా మనల్ని ఆశీర్వదిస్తున్నాడు. మరి భయంకరమైన విగ్రహారాధన, దెయ్యాలకు ఆరాధన, మరి మరి రకరకాలైన ప్రకృతి ఆరాధన పరిస్థితుల్లో నుంచి మనల్ని విడిపించి అబ్రహాం యొక్క వారసత్వం కింద మనం తీసుకొచ్చి ఇప్పుడు గొప్ప లెక్కింపజాలని సమూహంలో కనబడే స్థితిలోనికి మనల్ని తీసుకొచ్చాడు. అది దేవుని యొక్క గొప్పతనము. మనల్ని జ్ఞాపకం చేసుకున్న విధానం, మనం ఆయన ఎదుట కృతజ్ఞత కలిగి సాగిలపడడానికి దేవుడు మన పట్ల చూపించిన ప్రేమ, ఆయన కృప, ఆయన వాత్సల్యత. అంతేకాదు ఈ దుమ్ముని ధూళిని రోజు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చే తుఫానులు, అలజడులు, భయంకరమైన ఆర్థికంగా, ఆత్మీయంగా, ఆరోగ్యపరంగా వచ్చే తుఫానుల్లో నుండి కూడా ఆయన మనల్ని కాపాడుతూ ఆయనను ఆరాధించే గుంపులో భౌతికంగా కూడా ఉంచుతున్నాడు. మనం ఎప్పుడో పరలోకంలో కనపడే గొప్ప సమూహము అని చెప్పుకునే దానికి ముందుగా భూలోకంలో కూడా మనము దేవుని ఆరాధించే గుంపులో మనల్ని ఉంచాడు. వాస్తవమే. చనిపోయిన వారు దేవుని స్తుతించలేరు. ఏమని రాయబడింది అక్కడ? మృతులు నిన్ను స్తుతించగలరా? సజీవులు సజీవులే కదా నిన్ను ఆరాధించుదురు. నేను ఈ దినమున సజీవుడనై నీ రక్షణ యొక్క ఆశీర్వాదముతో ఆరంభమై పరలోకములో కిరీటం పొంది యుగయుగాలు నిన్ను ఆరాధించే స్థితిలో నన్ను జ్ఞాపకం చేసుకున్నావు దేవా. దుమ్మును ధూళిని సూక్ష్మ రేణువును నేను. లోకంలో ఎంతో మందికి ఆధిక్యత లేదు. గాలి కొట్టినప్పుడు ఆ సూక్ష్మ రేణువు వెళ్ళిపోద్ది, అడ్రస్ ఉండదు అక్కడ. కానీ మనము ఈ లోకంలో మనల్ని కాపాడుతున్నాడు, ఆరాధన గుంపులో ఉంచాడు. ఈ ఆరాధన గుంపు ఎవడూ లెక్కింపజాలని గొప్ప సమూహంలోనికి వెళ్ళిపోతుంది. ఆ గుంపులో కూడా మనం ఉంటాం, యుగయుగాలు ఆరాధన చేస్తూ ఉంటాం. ఇది దేవుని యొక్క గొప్పతనం, మనిషిని జ్ఞాపకం చేసుకున్న విధానం. చూసారా ఎంత అద్భుతమైన ఆరాధనలోనికి మనము వెళ్ళబోతున్నాం. ఇప్పుడు మనము దేవుని అలాంటి గొప్ప అనుభవంతో, అలాంటి కృతజ్ఞతతో మనం దేవుని ఆరాధన చేద్దాం. ఆ రీతిగా ప్రభు యొక్క మరి నామం ప్రకారం మన వాక్యాన్ని ఆధారం చేసుకొని దేవుడు చేసిన మేలు, ఆయన గొప్పతనము, ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకునే విధానాన్ని ఆధారం చేసుకొని కొన్ని నిమిషాలు మనము ప్రభువుకు ఆరాధన సమర్పిద్దాం. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయను గాక.